యూనివర్సిటీలకు ప్రాముఖ్యత వస్తుందని, ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీస్ కనుక డెవలప్ అయితే తెలంగాణ ప్రజానికానికి ఇక్కడ ఉన్న తెలంగాణ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించడం జరిగింది. తెలంగాణ ఉన్న విశ్వవిద్యాలయాలకు అధిక ప్రాముఖ్యత వస్తుందని చెప్పి కూడా మనందరం భావించాం. దానిలోని భాగంగానే ఇక్కడ విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలంగాణ మూమెంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరి మందు వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. అయితే తెలంగాణ వచ్చింది, అందరి అనుకున్నట్టు మన తెలంగాణ సాధించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో, ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అప్పుడు తెలంగాణ ఉస్మానియాకి 2 వైపులా బ్యారికేడ్ వేసి ఎప్పటికి కూడా గేట్లు క్లోజ్ చేసి పురుషులు మొత్తం దీన్ని కాపులు కాస్తుండేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదనుకొని అందరూ కూడా భావించడం జరిగింది. ఈ బ్యారికేడ్స్ ఉండవని, ఈ గేట్ కూడా క్లోజ్ చేసుకున్న జరగదని చెప్పి కూడా భావించడం జరిగింది. కానీ చూసినట్టయితే తెలంగాణ మూమెంట్లో ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఈరోజు బ్యారికేడ్లు వేయడం, గేట్ క్లోజ్ చేయడం, పోలీసులను ఇక్కడ పెట్టడం జరుగుతుంది. చిన్న డిస్టర్బెన్స్ అయినా, చిన్న మూమెంట్ తీసిన 2 సైడ్ల గేట్స్ క్లోజ్ చేసి మొత్తం మనకి ఇక్కడ రహదారి బంద్ చేయడం జరుగుతుంది. అంటే మేము కూడా యూనివర్సిటీలో ఎంట్రీ అయ్యే పరిస్థితి లేకుండా ఉంటుంది. మార్నింగ్ 9 గంటలకే ఉస్మానియాకి 2 వైపులా కూడా గేట్స్ క్లోజ్ చేస్తే యూనివర్సిటీకి ఎట్లా ఎంట్రీ కావాలనేది కూడా మాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వర్కింగ్ డే పోవాలి మేము యూనివర్సిటీకి, అయితే ఎంప్లాయీస్గా మేము కూడా యూనివర్సిటీకి ఎంట్రీ కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ పిల్లలు మొత్తం కాపులు కాల్చి కొనియడం లేదు. అంటే పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం నో చేంజ్ ఇన్ ది కండిషన్స్. అయితే విద్యార్థులు, ఎందుకంటే విద్యార్థి సమస్యలు విద్యార్థులకు ఉన్నాయి, అదేవిధంగా యూనివర్సిటీకి ఉన్న సమస్యలు యూనివర్సిటీకి అట్లే మిగిలిపోయినాయి, అధ్యాపకులకు ఉన్న సమస్యలు అధ్యాపకులకు ఉన్నాయి, సమస్యలు ఎక్కడి సమస్యలు ఎక్కడిగానే ఉన్నాయి. అయితే రాగానే కొత్త సంవత్సరం కాబట్టి మనం ఏమో దీని గురించి ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే టైం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు అయినాయి, we entered into 3 years. అయితే అప్పుడు మేము ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకుల సంఘం కానీ, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల సంఘం కానీ మేము మధ్యలో రోలింగ్ రావడం కూడా జరుగుతూనే ఉన్నది. అయితే మేము ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి బడ్జెట్ పెట్టిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి కానీ తెలంగాణలోని ఏ విశ్వవిద్యాలయం కానీ బడ్జెట్లో ఒక సింగిల్ పై కూడా పెంచలేదు. ఎందుకంటే 2014 వరకు యూనివర్సిటీస్ 2013 బాగా నెగ్లెక్ట్ అయితే విశ్వవిద్యాలయాల్లో ఈవెన్ సాలరీస్ పే చేసే ఫంక్షన్ లేకుండా పరిస్థితి వచ్చింది. ఈవెన్ టీచర్స్ రిటైర్ అయితే వాళ్ళకి పెన్షన్ పే చేసే ఫంక్షన్ లేకుండా, ఏదైతే 2014 ఎవరైతే రిటైర్ అయ్యారో 1 ఇయర్ వరకు పెన్షన్ కూడా పే చేయలేదు. ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఎట్లాగో బడ్జెట్ వచ్చింది కాబట్టి బడ్జెట్లో కనీసం ఇంక్రీజ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ సమస్యలు సత్యపోతాయని మేము భావించడం జరిగింది. కాబట్టి తెలంగాణ బడ్జెట్ కన్నా ముందే మేము ప్రతి స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ను, ఫైనాన్స్ మినిస్టర్ను, ఎడ్యుకేషన్ మినిస్టర్ను, ప్రతి ఒక్కరిని కూడా, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ప్రతి ఒక్కరిని కూడా కలిసి యూనివర్సిటీ యొక్క ఫైనాన్స్ గురించి చెప్పడం జరిగింది. ఏ విధంగా యూనివర్సిటీ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నది, ఏ విధంగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, కనీసం యూనివర్సిటీ సాలరీస్ కూడా టైం పే చేసే పొజిషన్ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే 2014 అక్టోబర్ నవంబర్లో యూజీ గ్రాంట్స్ను డైవర్ట్ చేసి సాలరీస్ పే చేయడం జరిగింది. ఆ విషయం కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ కనుక బడ్జెట్ ఇంక్రీజ్ చేసి మనీ బడ్జెట్ రిలీజ్ చేస్తేనే ఆ యూజ్ నుంచి ఏవైతే తీసుకున్న మనీ ఉందో దానికి డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ యూనివర్సిటీ యూజ్ నుంచి కూడా ప్రాబ్లం వస్తుంది. ఫ్యూచర్లో యూనివర్సిటీని కూడా బ్లాక్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూజీ ఇచ్చింది కేవలం డెవలప్మెంట్ గురించే కాబట్టి ఆ గ్రాంట్స్ మనం సాధించుకోవడం చేసినట్టయితే డెఫినెట్లీగా బ్లాక్ స్పాట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే మనీ కనుక బడ్జెట్ కనుక ఇంక్రీజ్ చేసి రిలీజ్ చేసినట్టయితే ఆ యూజీ నుంచి ఏదైతే మనీ తీసుకున్నారో దాన్ని కూడా మన యూజీకి రీఎంబర్స్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే చాలా క్రైసిస్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాక కూడా బడ్జెట్లో ఏ మాత్రం ఇంక్రీజ్ చేయకుండా ఐసీడీగా పెట్టడం జరిగింది. ఆ పరిస్థితిలో మేము రోడ్ మీదకి రావడం జరిగింది. రోడ్ మీదకి వచ్చినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఉన్న బడ్జెట్లో ఇంక్రీజ్ చేయకుండా ఉన్న అమౌంట్లోనే డిసెంబర్లో అడ్వాన్స్ చేసి మొత్తం రిలీజ్ చేయడం జరిగింది 72 crores.
మేము చెప్పినాం మీరు 72 కోర్సు డిసెంబర్ రిలీజ్ చేసినారు, వాట్సాప్ ఇక్కడ అడ్వాన్స్లోది ఇది మంత్ ఆఫ్ జనవరి అడిగి స్టిల్ వీ కంటిన్యూ అవర్ రిజిస్ట్రేషన్. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ జోక్యం చేసుకొని అనదర్ 40 crores ఫర్ రిలీజ్ అడిషనల్లీ. అంటే రోలింగ్ వస్తుంది తప్ప మనీ మాకు బడ్జెట్ పెంచని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా 2015-16 కూడా ఈ యొక్క బ్లాక్ గ్రాంట్ ఏదైతే ఉందో 238 crores ఇవ్వడం జరిగింది. దానికి మేము ఫ్రెండ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు అర్థమైంది, పెంచింది, మేము చాలా హ్యాపీగా ఉంటాం. కనీసం అట్లీస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండదు, సాలరీస్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి మేము భావిస్తే ఇచ్చిన 238 crores 2015-16 ఇస్తే లాస్ట్ క్వార్టర్ ఏదైతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2016 అందులో తెలియ ఆ యొక్క లాస్ట్ కాంట్రాక్ట్ ఏదైతే ఒక 57 crores ఉందో అది రిలీజ్ చేయకుండా ఆపేయడం జరిగింది. దాంతో యూనివర్సిటీ అదర్ సోర్సెస్ డైవర్ట్ చేసి సాలరీస్ కూడా టైం చేయకుండా రిటైర్డ్ టీచర్స్ మళ్ళీ అగైన్ 2014 పరిస్థితి 2016 మళ్ళీ అగైన్ రిపీట్ అవుతుంది. ఈరోజు రిటైర్డ్ టీచర్ పెన్షన్ లేవు. అదేవిధంగా నేను రిటైర్డ్ టీచర్స్ రావాల్సిన డిఏఎస్ అని ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే టైంకి వస్తాయో అవి కూడా ఈరోజు ఇవ్వని పరిస్థితి. అగైన్ ఎప్పుడైతే ఈ యొక్క లాస్ట్ క్వార్టర్ కానీ ఇవ్వలేదో దాని గురించి అగైన్ వి హెసిటేటెడ్, మళ్ళీ రోడ్డుకి రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ రోడ్డుకి వచ్చేసాం. Even we have requested, we have written here an open letter to the CM by expressing our resentment regarding this financial. So ఈ విధంగా వచ్చిన తర్వాత అగైన్ 2015-16 ఏదైతే లాస్ట్ 57 crores ఉన్నాయో అవి ల్యాబ్స్ అవ్వడం జరిగింది. 16-17 బడ్జెట్లో దాన్ని రీఅప్రోప్రియేట్ చేసి అడిషనల్ గ్రాంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ అమౌంట్ ఇప్పటి వరకు కూడా చేసి బీఆర్ఓ ఇచ్చేదానికి మనీ రిలీజ్ చేయలేదు. అంటే రోడ్డు వస్తుంది తప్ప ఈ రోజు గవర్నమెంట్ లో పరిస్థితి పట్టించుకునే నాదులు లేడు. ఎన్నిసార్లు ప్రెజెంట్ చేసినా ఈవెన్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కనీసం మేము పోతే ఉస్మానియా కొద్దిగా భయం భక్తి ఉండే, దాంతో మేము పోతే మేము రోడ్డుకి వస్తామంటే కనీసం మనీ రిలీజ్ చేసే పరిస్థితి ఉండే. ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా. మీరు పోతే చేసుకోండి అనే పరిస్థితిలో ప్రతిసారి ఈ రోజు మేము టీచర్లుగా నాన్ టీచింగ్ స్టాఫ్ జాయింట్ ఎక్స్కమెంట్ పెట్టి రోడ్డు రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద కూడా ఆలోచించడానికి అవసరం ఉంటుంది. ఆ విధంగా యూనివర్సిటీస్ పూర్తిగా ఆల్ యూనివర్సిటీస్ ఇన్ స్టేట్ ఆర్ ఫేసింగ్ ఏ ఫైనాన్షియల్ క్రైసిస్. ఎందుకంటే బయటకు చెప్పుకోలేం, రోడ్డుకి వస్తున్నాం, వీళ్ళకి ఇంత జీతాలు వస్తున్నాయి, ఎవరికి చేస్తున్నాయి, ఎందుకు వీళ్ళు రోడ్డుకి వస్తున్నాయి చెప్పి తప్ప దీని మీద స్పందన అనేది గవర్నమెంట్ ఏమాత్రం లేదు. అదేవిధంగా గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళు క్లాస్ పోలేరు, క్లాసెస్ ఉండేరు, టీచర్లు వీళ్ళు డ్యూటీ చేస్తారని ఒక విధమైన ప్రపోజ్ చేస్తున్నారు. అంటే యూనివర్సిటీ ఈ రోజు డిసిప్లిన్ లేదంటే టీచర్లు సరిగ్గా కంట్రోల్ చేస్తలేరని చెప్పి దే ట్రైంగ్ టు బ్లేమ్ ది యూనివర్సిటీస్. అదేవిధంగా ఇలా ప్రైవేట్ కాలేజెస్ లో ఇన్స్పెక్షన్ పోతుంటే టీచర్లు దే ఆర్ నాట్ డూయింగ్ సో వెల్ కాబట్టి మేము అందుకే ఈ రోజు విజిలెన్స్ పీపుల్ పెడుతున్నాం. ఏ విధంగా పోలీసులు పెట్టిస్తాం, పోలీసులు పెట్టి మేము ఇవాళ ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా టోటల్ యూనివర్సిటీస్ మొత్తం క్లోజ్ చేయాలనే ఒక కక్షతో ఈ రోజు యూనివర్సిటీస్ మీద గవర్నమెంట్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదేవిధంగా చూసినట్టయితే 2014 తెలంగాణ వచ్చినప్పటికీ దాదాపు అన్ని యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ యొక్క పోస్టు ఖాళీ అయినాయి. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 years నుంచి ఏ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలో ఈ రోజు వైస్ ఛాన్సలర్ లేరు. ఒక్కసారి చూడండి అందరికీ, ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి మీరందరూ యూనివర్సిటీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ ఉన్నారు. ఒకటి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేకుండా ఇలాంటి పాలక నిర్ణయాలు జరిగితే ఒకసారి ఆలోచించండి. ఈరోజు మొత్తం తెలంగాణ స్టేట్లో టోటల్ డెసిషన్స్ ఆర్ టెంపరీ, తాత్కాలికమైన డెసిషన్సే. అది కూడా సెక్రటరియట్ లో, స్టేట్ కౌన్సిల్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజమాచార్య ఆధ్వర్యంలో అన్ని జరుగుతున్నాయి. ఆమె ఇన్ఛార్జ్ వీసీ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఆల్సో ఇన్ఛార్జ్ వీసీ ఆఫ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీకి 2 years నుంచి ఒక ఇన్ఛార్జ్ వీసీ ఒక్క రోజు ఒక 1 hour కూడా విజిట్ చేసే పాపంగా వాళ్ళు. దట్ ఈస్ ది సిచ్యువేషన్ టుడే. మీరు సెక్రటరీలో ఉంటారు, ఇక్కడ ఉన్న రిజిస్టార్ అని, ఇక్కడ ఉన్న ఎఫ్ఓ కానీ అని పోవడం, మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడ వెయిట్ చేయడం, అవి కలవకపోవడం, మళ్ళీ బ్యాక్ వచ్చడం, ఈ విధంగా ఏ డిసిషన్ కూడా ఈ రోజు జరగలేదు. మొత్తం యూనివర్సిటీలో అన్ని ఇష్యూస్ అన్ని ఏ డిసిషన్ అన్ని పెండింగ్ గా ఉంటున్నాయి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్స్ యాజ్ పర్ స్టాచ్యూ ఫర్ ఎవ్రీ 3 months ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కావాల్సిన అవసరం ఉంటుంది. 1 year వరకు ఒకసారి. అంటే దాదాపు మార్చ్ 2014 అయితే
దాదాపు అగైన్ నవంబర్ 2015 వరకు ఒక ఎగ్జిట్ కౌన్సిల్ మీటింగ్ లేదు. అంటే ఈ రోజు ఒక్కొక్కసారి 3 months 4 months కాదు 6 months వరకు కూడా ఈ మీటింగ్ లేవు. ఆ బీసీ మీటింగ్ లేకుండా ఒక్కొక్కసారి ఏదైనా బై సర్క్యులేషన్ అయ్యే ఒక డిసిషన్స్, అది కూడా ఓన్లీ ది యూనివర్సిటీ ఈసీస్ ఆర్ ఫంక్షనింగ్ ఓన్లీ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్. ఎగ్జిట్ కౌన్సిల్స్ లేవు ఈ రోజు. కేవలం ఫైనాన్స్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్, వీళ్ళు ముగ్గురు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ తోని ఈ రోజు ఫంక్షనింగ్ జరుగుతుంది. వాళ్ళు తీసుకునేది డిసిషన్. అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మినిమం కోరం ఏంటంటే యాజ్ పర్ యాక్ట్ మినిమం 6 ఉంటేనే అది కోరం. కానీ ఉన్నది ఓన్లీ 3 members, అది కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్స్. అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేవు ఈ రోజు యూనివర్సిటీస్లో. వైస్ ఛాన్సలర్ లేరు, కేవలం ఇన్ఛార్జ్ వీసీలు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్ఛార్జ్గా పెట్టి నడుస్తున్నాయి ఈరోజు. అందుకే ప్రతి విషయం కూడా స్టేట్ లెవెల్లో సెక్రటరీలో కూర్చోవడం, డిసిషన్ తీసుకోవడం. రిజిస్టార్లను పిలుస్తారు కదా, ప్రధానికి రిజిస్టార్ చేస్తా ఉండడం. ఎందుకంటే నెక్స్ట్ మాకు వీసీ వస్తుందా రాదా అని చెప్పి ఆ పరిస్థితులు ఉన్నారు వాళ్ళకు ఒక్కొక్కరు. కాబట్టి ఎవరు కూడా అలా చెప్పిన దానికి నో అనకుండా మీరు ఏది చేసినా రేట్స్ అన్ని ధర ఇక్కడ అన్నీ కూడా ఏ డిసిషన్ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం జరుగుతుంది. ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్స్, డిగ్రీ కాలేజ్ చూసినట్టయితే వీళ్ళు ఆన్లైన్ అడ్మిషన్ పెట్టుతున్నారు. ఆన్లైన్లో అసలు ఎంతమందికి అవగాహన ఉంది? ఈరోజు ఇక్కడ ఏ కాలేజ్ ఎంతవరకు పిల్లనే మరి కాలేజ్ ఎవరికి తెలుస్తుంది? ఎక్కడ కూడా కాలేజ్ సీట్స్ పిక్ కాలేదు. ఎందుకంటే విద్యార్థులకు అవగాహన లేదు. పర్టికులర్లీ రూరల్ స్టూడెంట్స్కు ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ విధంగా పెట్టాలని ఆప్షన్ పెట్టాలనేది కూడా అర్థం అనిపిస్తుంది. ఇలా అడ్మిషన్స్ కూడా ఎక్కడ కూడా ఏ కాలేజ్ కూడా సరిగ్గా అడ్మిషన్స్ కాలేదు. ఇది ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీనే ఆన్లైన్ అడ్మిషన్లో చాలా వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. లాస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ వెబ్ కౌన్సిల్ ద్వారా ఫిల్ చేస్తే చాలా హైలీ డిమాండ్ ఉన్న కాలేజ్ ఇది. యూనివర్సిటీ కాలేజ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ 45 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఎందుకంటే అడ్మిషన్ ప్రాసెస్లో రాంగ్గా అది అలాట్మెంట్ జరిగింది, ఎవరికి అర్థం కాలేదు, అట్లే మిగిలిపోయినాయి. ఒక్కొక్క వైపు 10 lakhs 15 lakhs డిమాండ్తో ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు పోతుంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్లు మిగిలినాయి అంటే ఒకసారి ఆలోచించారు మీరు. ఎందుకంటే ఇక్కడ వైస్ ఛాన్స్ లేరు, దాని వీడియోస్లో లేరు, దానికి ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి, ఎవరో చెప్పేందుకు కూడా ఆడ వినట్లు లేరు. ఇది పరిస్థితి ఈరోజు. ఆ విధంగా వైస్ ఛాన్సలర్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు చాలా వస్తున్నాయి. కాబట్టి వైస్ ఛాన్సలర్ లేరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేవు. అదేవిధంగా యూనివర్సిటీ నడవాలంటే ప్రతి ఒక్కరు క్వాలిటీ అని చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ అంటే టీచర్స్ లేకుండా క్వాలిటీ ఏ విధంగా వస్తుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్లో ఈరోజు ప్రొఫెసర్ లేరు, కొన్ని డిపార్ట్మెంట్స్ ఆర్ రన్నింగ్ ఓన్లీ 1 teacher. హైలీ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ కూడా ఈరోజు 1-2 టీచర్స్ నడుస్తున్నాయి కదా. ఉస్మానియా ఈ రోజు ఆ పరిస్థితి వచ్చేది. కొన్ని డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ లేరు. ఈరోజు ఇంజనీరింగ్లో చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్టు ఈసీ, అన్నిటికన్నా డిమాండ్ ఉన్న సబ్జెక్టు. అక్కడ ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈసీ డిపార్ట్మెంట్లో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కనీసం మాకు దాదాపు వేకెన్సీస్ చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ కనుక చూసినట్టయితే దాదాపు అవుట్ ఆఫ్ 1264 మాకున్న వేకెన్సీస్ ఇవాళ దాదాపు 680 వేకెన్సీస్. రోల్లో ఉన్నది కేవలం 580 మాత్రమే. ఆ విధంగా అంటే ఉన్న వేకెన్సీస్ కంటే వేకెన్సీస్ ఉన్న టీచర్ల కన్నా నెంబర్ ఎక్కువ ఉంది. కాంట్రాక్ట్ టీచర్స్, పార్ట్ టైమ్స్ టీచర్ జరుగుతుంది ఈరోజు. అంటే యూనివర్సిటీలో ఈ విధంగా ఎడ్యుకేషన్ నడుస్తుంది, ఏ విధంగా క్వాలిటీ వస్తుంది. బయట ఎందుకంటే యూనివర్సిటీలో డిసిప్లిన్ లేదు, లేకుంటే చాలా జరుగుతున్నాయని చెప్పి సీఎం గారు అసెంబ్లీలో విచ్చలవిడితనంగా ఉంది యూనివర్సిటీలో. నేను కావాలని వైస్ ఛాన్సలర్ను అపాయింట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క టీచర్స్ లేరు. టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఒక వైస్ ఛాన్సలర్ కావాలి. దర్ ఇస్ నో వన్ ఈస్ దేర్ టు ఇనిషియేట్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. దానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటే గవర్నమెంట్కు రాసుడు, పర్మిషన్ తీసుకోవడం చేయాలంటే దానికి కనీసం ఒక 2 years పడుతుంది. అంటే ఇప్పటి నుంచి కనుక దాని ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తే ఆ రిక్రూట్మెంట్ కావాలంటే 2018 కంటే ముందు రాదు. అప్పటికి కూడా ఇంకొక 100 మంది రిటైర్ అవుతారు. అప్పుడు 400 స్ట్రెంత్ వస్తుంది. ఈ విధంగా యూనివర్సిటీస్ ఏ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ కానీ అదర్ యూనివర్సిటీ ఏ విధంగా ఇన్ఫెక్షన్ గురవుతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మేము చెప్పిన జేఎన్టీయూ కాలేజ్ చూసినట్టయితే మరి అన్ని ప్రైవేట్ కాలేజ్ మనం ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏమైనా వాటి ప్యాకెట్ లేదు కాబట్టి మనం వాటిని యాక్షన్ తీసుకోవాలి, క్లోజ్ చేయాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ అంటుంది. అదే గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న జేఎన్టీయూ అక్కడ చూసినట్టయితే దానికి మంతేనిలో ఒక కాలేజ్ ఉంది. అదేవిధంగా సుల్తాన్పూర్ మెదక్ డిస్ట్రిక్ట్లో ఒక కాలేజ్ ఉంది. జగిత్యాల కరీంనగర్ ఒక కాలేజ్ ఉంది క్యాంపస్.
ఈ విధంగా ఒక సుల్తాన్పూర్ కాలేజీ పెడితే అక్కడ ఇద్దరు పర్మనెంట్ టీచర్స్ ఉన్నారు, ఇద్దరంతా కాంట్రాక్ట్ టీచర్సే. అక్కడ కూడా ఫ్యాకల్టీ కూడా లేదు. అదేవిధంగా మంత్రి కూడా అదే పరిస్థితి. అక్కడ 5 పర్మనెంట్ టీచర్స్ ఉంటే మిగతా అంతా టెంపరీ కాంట్రాక్ట్ టీచర్స్. మరి ఈరోజు ప్రైవేట్ కాలేజెస్ మీద దాడి చేస్తామంటే యూనివర్సిటీ కాలేజ్ ఏ విధంగా ఉన్నాయని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ప్రతి డిస్టిక్ లో పీస్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కింద సిద్దిపేటలో, జోగిపేటలో, నర్సాపూర్లో పీస్ సెంటర్ స్టార్ట్ చేస్తారు. ఒక్క దగ్గర కూడా ఒక పర్మనెంట్ ఫ్యాకల్టీ లేడు, టెంపరీ టీచర్. వారికి కూడా వారితో 1 year ఉన్నారు. ఆ విధంగా ఇవాళ పీజీ సెంటర్స్ అంటే ఒక యూనివర్సిటీలో ఒక పీజీ చేస్తున్నట్టు ఒక స్టూడెంట్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, మన ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ లేదు, టీచర్స్ లేరు, స్టూడెంట్స్ అడ్మిషన్స్ అంటే క్వాలిటీ ఒక పక్క క్వాలిటీ లేదని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా యూనివర్సిటీ కాలేజ్ గురించి నేను మాట్లాడేది. అదేవిధంగా మహాత్మా గాంధీ అనేది పాలమూరు యూనివర్సిటీ ఒకటి మహబూబ్నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది 2006లో. అయితే అక్కడ కూడా దానికి పాలమూరు యూనివర్సిటీ కింద 3 పీస్ సెంటర్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి వనపర్తి, ఒకటి గద్వాలు, ఒకటి కొల్లాపూర్. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మొత్తం ఉన్న టోటల్ ఫ్యాకల్టీ స్ట్రెంత్ 11. ఇంకా మీకు పీస్ సెంటర్లో ఒక పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు, ఒక క్లాస్ రూమ్ ఉండదు, ఒక స్ట్రెంత్ ఉండదు. ఏదో కాలేజీలో అద్దె తీసుకొని అనిపించడం జరుగుతుంది. ఫ్యాకల్టీ లేరు, అసలు యూనివర్సిటీనే లేరు. యూనివర్సిటీ రన్నింగ్ విత్ 17 డిపార్ట్మెంట్స్. అక్కడ ఉన్నది మాత్రం 11 ఫ్యాకల్టీ మెంబర్స్. ఇది పాలమూరు యూనివర్సిటీ. శారదా యూనివర్సిటీ కూడా అదేవిధంగా ఉంది. మీకు అదే చూస్తుంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ. అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశారు మహాత్మా గాంధీ క్యాంపస్లో. 3 బ్రాంచెస్, ఒక్క పర్మనెంట్ టీచర్ లేడు. ఈ రోజు ఇవాళ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఏదో సైన్స్ కాలేజ్ అక్కడో క్లాస్ ఇక్కడో క్లాస్ నడిపిస్తున్నాం. కొన్ని ఫ్యాకల్టీస్ కూడా ప్రైవేట్ కాలేజ్ పోయి నడిపించడం జరిగింది. దట్ ఈస్ ది పరిస్థితి ఆఫ్ దట్ ఈస్ ది కనీసం అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ. అంటే 2 yearsలో గవర్నమెంట్ అనుకుంటే దీన్ని ఇంప్రూవ్ చేసిన సమయం సరిపోదా? 2 years ఇది మోర్ దాన్ ఎనఫ్. 1 year ఎనఫ్ రిక్రూట్మెంట్ చేయాలంటే. ఇవన్నీ పోను. ఇప్పుడు మేము రిక్రూట్మెంట్ చేయాలంటే ఇప్పుడు యూనివర్సిటీ కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అటాచ్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి రిజిస్ట్రార్ లెటర్ రాయడం జరిగింది. యూ గివ్ యువర్ ఒపీనియన్. రిజిస్ట్రార్ దానికి రిజిస్ట్రార్ ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి మనం ఎంచుకోవచ్చు. వాళ్ళు ఏదో అసోసియేషన్ రాష్ట్రంలో టీచర్స్ యూనియన్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ ఉన్నాయి, లేకుంటే మేధావులకు లేకుంటే విద్యావంతులకు రాసి మీ యొక్క సలహాలు ఇవ్వండి అంటే ఒక విధంగా ఉంటుంది. అసలు యూఎస్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒకసారి యూఎస్ రెగ్యులేషన్స్ ఆర్ బైండింగ్ ఆన్ యూనివర్సిటీస్. మీకు ఎలాంటి యూఎస్ ఒక కనుక రెగ్యులేషన్ డిక్లరేషన్ అయితే దాని మీద యూనివర్సిటీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి రైట్ లేదు దాన్ని అమెండ్ చేసేందుకు. ద స్టేట్ లెజిస్లేషన్ ఈస్ నాట్ కాంపిటెంట్ టు అమెండ్ ది యూఎస్ రెగ్యులేషన్స్. 2001లో స్టేట్ గవర్నమెంట్ ఒక సెలక్షన్ కమిటీని దాన్ని అమెండ్ చేసుకుంటూ లెజిస్లేషన్ పాస్ చేయడం జరిగింది. సెలక్షన్ కమిటీ విషయంలో దాన్ని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ తరఫున మేము ఈ ఛాలెంజ్ తరఫున 2002లో అది జడ్జిమెంట్ కూడా జరగడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఏదైతే లెజిస్లేషన్లో సెలక్షన్ కమిటీ కాన్స్టిట్యూషన్లో రిజిస్ట్రేషన్ చేసిందో దాన్ని సెలక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది యూస్ రెగ్యులేషన్స్ ఆర్ బైండింగ్ ఆన్ యూనివర్సిటీస్. ద స్టేట్ గవర్నమెంట్ has no right to amend the use regulations. Guidelines are different and regulations are different. Once the regulations are declared, the state government has no power to amend those regulations. అదంతా పెట్టి ఈరోజు యూఎస్ మేము 2002లో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఏదైతే సెంటెన్స్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఎస్ఎల్పీ చేయడం జరిగింది. ఎస్ఎల్పీలో స్టే కూడా రాలేదు. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ స్టేట్ యూనివర్సిటీస్కు యూ కండక్ట్ ఇన్ సెలక్షన్స్ కండక్ట్ ఇంటర్వ్యూ యాజ్ పర్ యూఎస్ రెగ్యులేషన్స్ అని చెప్పి క్లియర్గా గవర్నమెంట్ స్టేట్ ఆల్ యూనివర్సిటీ రాయడం జరిగింది. You constitute selection committees as per the UC regulations. Government of Andhra Pradesh, then government has written letter to all the universities. I directed them to constitute selection committees as per the UC regulations. అంత క్లియర్గా ఉన్నాక కూడా ఈరోజు గివ్ యువర్ ఒపీనియన్ అంటే రిజిస్టర్ రాయడం జరిగింది. కాబట్టి ఎనీథింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ ది యూస్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. దట్ ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ టు కోర్ట్, ఇఫ్ ఎనీవన్ గోస్ టు కోర్ట్, దట్ విల్ నాట్ స్టాండ్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. అయినా కానీ దాన్ని ప్రయత్నం చేసిన దాన్ని చేంజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మధ్యనే జియో 78 ద్వారా వెటర్నరీ యూనివర్సిటీలో కొన్ని పోస్టులు సాక్షి చేసుకుంటూ ఆర్టికల్స్ చేసుకుంటూ అందులో పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు రిక్రూట్ చేయాలని చెప్పి కూడా అందులోనే క్లియర్ పెట్టడం జరిగింది. అంటే ఈ విధంగా రిక్రూట్మెంట్ కనుక గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తే అది ఎంతవరకు వ్యాలిడ్ అనేది నేను గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే డెఫినెట్ గా స్టేట్ ఫెడరేషన్ టీచర్ అసోసియేషన్ వీళ్ళు ఛాలెంజ్ జరిగింది కూడా. ఎందుకంటే ఇప్పటికే వైస్ ఛాన్సలర్స్ నియామకంలో కూడా ఏదైతే 10 years 5 years చేసుకుంటూ అందులో కూడా క్లాజ్ పెట్టడం జరిగింది. యాజ్ పర్ యూస్ రెగ్యులేషన్స్ ఓన్లీ ది అకాడమిషియన్స్ ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ది వైస్ ఛాన్సలర్స్ అని క్లియర్ చెప్తే గవర్నమెంట్ దాన్ని అమెండ్ చేసుకుంటూ a distinct person with proven administrative capability is eligible అని రాయడం జరిగింది. దాని ప్రకారం ఎనీవన్ కెన్ బి అపాయింటెడ్. ఆ క్లాస్ చూసుకొని ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ వేస్తాం, జడ్జిని వేస్తాం, రిటైర్డ్ జడ్జిని వేస్తా, లేకపోతే ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ వేస్తా అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో ఈ ఛాలెంజ్ జరగాల్సింది కూడా ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉంది. అదేవిధంగా అందులో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ప్రొఫెసర్ మనోహర్ రిటైర్డ్ టీచర్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళు కూడా ఇండివిజువల్ చేయడం జరిగింది. అందులో కూడా క్లియర్ డిజిటల్ బెంచ్ లో క్లియర్ చెప్పడం జరిగింది. ఇఫ్ యూ టేక్ ఎనీ అపాయింట్మెంట్స్ దట్ ఈస్ సబ్జెక్ట్ టు ది ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ ది హైకోర్ట్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా అదేవిధంగా ఇవాళ గవర్నర్ ఇస్ నో మోర్ ఛాన్సలర్ అని చెప్పి జోది తీసి గవర్నమెంట్ విల్ అపాయింట్ ఛాన్సలర్ ఫర్ ఎవ్రీ యూనివర్సిటీ అని చెప్పి తీయడం జరిగింది. ఇప్పటికే వైస్ ఛాన్సలర్స్ ను అపాయింట్ చేసినప్పుడు మేము చూస్తున్నాం ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా రేపు కూడా ఒక ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఫంక్షన్ చేస్తే కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ ఏదైతే ఛాన్సలర్ ఉంటారో ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి, ఒక కాన్స్టిట్యూషన్ అథారిటీ కాబట్టి దానికి ఒక సాంక్టిటీ ఉంటుంది. ఏ వైస్ ఛాన్సలర్ కానీ ఎవరు పడితే వారు ఛాన్సలర్ గవర్నర్ గవర్నమెంట్ ఒక టైం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకుని ఒక డేగోలో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రేపు ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ ఉంటే ఎవ్రీ వన్ గో టు ది ఛాన్సలర్, ద ఛాన్సలర్ విల్ నాట్ అలౌ ది వైస్ ఛాన్సలర్ టు ఫంక్షన్. ఆ స్టేట్ వస్తుంది. దేశంలో ఎక్కడ కూడా ఒక ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ ఎక్కడ లేరు. ఓన్లీ గవర్నమెంట్ ది ఛాన్సలర్ ఫర్ ఆల్ ది స్టేట్ యూనివర్సిటీస్. సో ఈ విధంగా ఏదో మేము స్టేట్ కౌన్సిల్ పోయి అక్కడ సెక్రటరీ అడిగితే గుజరాత్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము చేస్తామంటే గుజరాత్ గవర్నమెంట్ మొత్తం మేము డౌన్లోడ్ చేస్తే ఎక్కడ కూడా గుజరాత్ గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తి ఛాన్సలర్ లేడు. అక్కడ కూడా గవర్నరే ఛాన్సలర్. అయితే ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చి ప్రైవేట్ యూనివర్సిటీలో ఛాన్సలర్ ఎవరైనా గవర్నర్ కాదు ఎవరైనా ఉంటారంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ది స్టేట్ యూనివర్సిటీస్, నాట్ ప్రైవేట్ యూనివర్సిటీస్. దీనికి పెట్టి అంటే అక్కడ ఎవరికి కూడా అవగాహన లేకుండా దే ఆర్ ట్రైయింగ్ టు మిస్లీడ్ ది పీపుల్. ఈ విధంగా ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా ఇండివిజువల్ పర్సన్ ఛాన్సలర్ ఎక్కడ లేరు. ఎవ్రీవేర్ ద గవర్నర్ ఇస్ ది ఛాన్సలర్. ఆ విధంగా చేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీలో కూడా అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏది ఉందో అక్కడ ఎక్కడ బీసీ వేకెన్సీ వచ్చినా ఇమ్మీడియట్ గా ఫీలింగ్ ఎగ్జిట్ కౌన్సిల్ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అక్కడ రిటైర్డ్ టీచర్స్ అక్కడ టీచర్స్ కూడా ఏజ్ ఆఫ్ 62 years. ఇక్కడ మేము 62 years ఎందుకంటే టు మెయింటైన్ ది యూనిఫార్మిటీ త్రూఅవుట్ ది కంట్రీ మేము అందరూ ఆన్ పర్ విత్ అదర్స్ కంపారిజన్ వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఎందుకంటే ఏదో మాకు ఇండివిజువల్ గా బెనిఫిట్ వస్తుంది కాకుండా ఇన్ ది లార్జెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఏజ్ ఆఫ్ యూనిఫామ్ మెయింటైన్ చేయండి. యూ ఇంక్రీజ్ టు 65 అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 62 చేసింది. ఇటు కర్ణాటక మహారాష్ట్ర అందరూ కూడా 62 ఉండేది. మన తెలంగాణ మొత్తం 60 years ఉంది. మేము రిప్రజెంట్ ఇచ్చినప్పుడు అగైన్ దే రిప్రజెంట్ ద మ్యాటర్ టు ది స్టేట్ కౌన్సిల్. స్టేట్ కౌన్సిల్ కూడా ఒక కమిటీ చేయడం జరిగింది. అందులో మైసూర్ ప్రధాన కూడా అందులో మెంబర్ ఉండి మేము రికమెండ్ చేయడం జరిగింది టు ఎన్హాన్స్ ది ఏజ్ ఆఫ్ ప్రిపరేషన్ యాజ్ పర్ యూస్ రెగ్యులేషన్స్. అయితే అది ఎక్కడ పోయిందో అది తీసుకుపోయిన ప్రొవైడ్ చేసాం. దాని మీద నో యాక్షన్. ఎందుకంటే ఈ విధంగా ప్రతి దగ్గర కూడా నో యాక్షన్ లేకుండా యూనివర్సిటీస్ వెళ్ళని చెప్పి ఈ విధంగా గవర్నమెంట్ వివరిస్తుంది. కాబట్టి ఇటు రిక్రూట్మెంట్ లేదు, టీచర్స్ లేరు, అటు వైస్ ఛాన్సలర్ లేరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేవు, అటు ఫైనాన్స్ లేవు. మరి ఏ విధంగా యూనివర్సిటీస్ ముందుకు పోతే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒకటి కాలేజెస్కు ఆన్లైన్ అడ్మిషన్స్ అని చెప్పి, ఒకటి విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అని చెప్పి ఈ విధంగా మొత్తం విద్యా వ్యవస్థను హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం నిర్వీర్యం చేసేందుకు కట్టుకున్నది
ఒక పక్కకు ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకోవాలని చెప్పి కూడా ఆలోచిస్తుంది. అంటే ప్రభుత్వ యూనివర్సిటీలను క్లోజ్ చేసి అటు మరి ప్రైవేట్ యూనివర్సిటీ చేస్తారా అనే అనుమానం కలుగుతుంది ఈరోజు. కాబట్టి దీని మీద స్పందించవలసిన అవసరం ఉంటుంది. మనం అందరం కూడా గట్టిగా ఈ యొక్క ప్రభుత్వం ఈ విధంగా చేసిన ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి అనుకూలం కాదు. ఈ రోజు యూనివర్సిటీ తెలంగాణ ముందుకు పోవాలంటే, తెలంగాణ బాగుపడాలంటే ఇక్కడ విద్యా వ్యవస్థ కనుక స్ట్రాంగ్ గా కాకుంటే మనం ఏ మాత్రం డెవలప్ కాము. కాబట్టి దీని మీద మనం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ముగిస్తున్నాను.